బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ కలిశారు ఎమ్మెల్యేలు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు సమాచారం ప్రయత్నం చేస్తుందని చెప్పి అన్నమాట కట్టుబడినట్టుగా విజువల్స్ మీరు చూస్తున్నారు. ముందుగా, అందరికన్నా ముందుగా మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అలాగే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి కలిశారు వాళ్ళు. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా చర్చ జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అలాగే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, వీళ్ళు నలుగురు కూడా అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీళ్ళు నలుగురు ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారా అనే చర్చకు తెరలేపింది. అవును, కొద్ది రోజులుగా ఊహాగానాలు, వార్తలు వినిపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే అంశానికి సంబంధించి ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, వీళ్ళు నలుగురు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరబోతున్నారా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో డైరెక్ట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మాణిక్రావు మొత్తం నలుగురు కలిశారు. ఈ నలుగురు కూడా రీసెంట్ గా గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వీళ్ళు కలవడం పైన సర్వత్రా ఆసక్తి, సర్వత్రా చర్చ ప్రారంభమైంది. పొలిటికల్ సర్కిల్లో ఎందుకు కలిశారు ఏంటి అనేటువంటి అంశం పైన చాలా మంది గెలిచారు. జిహెచ్ఎంసీ లో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఇంతవరకు ఎవరు ముఖ్యమంత్రిని కలవలేదు. అసెంబ్లీలో ఫార్మల్ గా కలిసినప్పటికీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ సమయంలో వీరు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడము, అది పార్లమెంట్ ఎన్నికలు రానున్నటువంటి తరుణంలో ఈ సమయంలో కలవడం వెనకాల ఏంటి ఆంతర్యం అనేటువంటి సర్వత్రా చర్చ కొనసాగుతా ఉంది. రీసెంట్ గానే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆల్రెడీ రేవంత్ రెడ్డితో పరిచయం ఉంది. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. సో ఆ సమయంలో పార్లమెంట్ లో పరిచయాలు ఉన్నాయి. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే. సునీత లక్ష్మారెడ్డి కూడా రెడ్డి, తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి, వీళ్ళంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. దాంతో పాటు జహీరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాణిక్రావు, ఆయన కూడా కలవడం వెనకాల ఆంతర్యం ఏంటి అనేటువంటిది సర్వత్రా చర్చ కొనసాగుతుంది. సంగారెడ్డి నుంచి మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే రానప్పటికీ కూడా వీరు కలవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? కేవలం ఫార్మాలిటీకి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారా? నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం జాయిన్ అయ్యారా ఏంటి అనేటువంటిది ఒక క్వశ్చన్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఒకవేళ నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలంటే కనుక సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు. అక్కడ కలిసి తమ సమస్యలను విన్నవించుకోవడం కావచ్చు, తమ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇంటికి వెళ్ళి కలవడం అంటే కనుక ఏదో జరుగుతోంది అనే చర్చ మాత్రం చాలా జోరందుకునే పరిస్థితి. నిజంగా ఏదో జరుగుతుంది అంటే కనుక పార్టీ మారే యోచనను అనుకోవచ్చు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం చూసావా, పార్లమెంట్ నియోజకవర్గం కింద చూస్తే మనం దీంట్లో ఒకటి నర్సాపూర్, తర్వాత దుబ్బాక, పటాన్చెరు, ఇవి చాలా కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మెదక్ కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది మెదక్ సీటు. సంగారెడ్డి కూడా బీఆర్ఎస్ ఖాతాలో ఉంది, సంగారెడ్డి బీఆర్ఎస్ లో ఉంది. వీళ్ళు కనడం వెనుక ఆంతర్యం ఏంటి అనేటువంటిది నిజంగానే చర్చ కొనసాగుతుంది. అది కూడా ఇంటికి వెళ్ళి ఎలాంటి సమాచారం లేకుండా, పార్టీకైనా సమాచారం ఉందా లేదా తెలియదు. ఈ రోజు పొలిటికల్ యాక్టివిటీలో నిన్నటి వరకు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కొనసాగాయి. చాలా బిజీ షెడ్యూల్ గడిచింది. సో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు కాస్త అందుబాటులో లేరు. కీలక నాయకులు కేటీఆర్, హరీష్ రావు కావచ్చు, ఇంకా కీలక నాయకులు వారు అందుబాటులో లేనటువంటి సమయంలో పార్టీకి సమాచారం ఇచ్చారో లేదో తెలియదు. కానీ ఎలాంటి మీడియాకు ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, కాసేపు చర్చించడము, ఈ నలుగురు ఎమ్మెల్యేలు కొద్దిసేపు రేవంత్ రెడ్డితో భేటీ కావడము, ఆ వీడియోలు బయటికి రావడం, డైరెక్ట్ గా సీఎంఓ అధికారులే ఈ వీడియోను బయటికి రిలీజ్ చేయడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అనేటువంటిది పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతా ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ గా మధు, అంటే నియోజకవర్గాల సమస్యల గురించి కలిసారు అనుకుంటే కనుక ఒక వినతి పత్రం కనిపిస్తుంది, లేకపోతే సమస్యలకు సంబంధించి ఒక
కనీసం ఒక పేపర్ అయినా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా పుష్పగుచ్చంతో వచ్చిన సందర్భమే కనిపిస్తోంది తప్ప అటువంటివి ఏవి కూడా అక్కడ ఇన్ఫాక్ట్ దరిదాపుల్లో కూడా విజువల్స్ ఎక్కడ కనిపిస్తున్న పరిస్థితి లేదు. ఇన్ఫాక్ట్ ఆ పుష్పగుచ్చం ఇచ్చిన సందర్భంలో చూస్తే కనుక ఒక చిరునవ్వందరిలో కనిపిస్తోంది అక్కడ. ఇన్ఫాక్ట్ సునీత లక్ష్మారెడ్డి ఫైవ్ నాట్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేపథ్యం కాబట్టి తిరిగి వీళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళతారు అనే చర్చ ఎప్పటి నుంచి జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు అది దాదాపు ఎస్ ఓకే అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు కొద్దిమంది కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మేము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుంది, 39 ముక్కలు అవుతుంది, మేము అనుకుంటే అసలు పార్టీ మిగలదు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత తప్ప పార్టీలో ఎవరు ఉండరు అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. పొలిటికల్ గా ఒకరిపైన ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ముగించుకొని, విదేశీ పర్యటన ముగించుకొచ్చి ఇంట్లోనే ఈ రోజు ఎలాంటి షెడ్యూల్ లేకుండా రిజర్వ్డ్ షెడ్యూల్ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. ఎక్కడ అధికారిక షెడ్యూల్ బయటికి రిలీజ్ చేయలేదు, ఎక్కడ బయటికి కూడా రాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఆ సమయంలో వీళ్ళు ఇంటికి వెళ్ళి కరోనా వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేటువంటిది సర్వత్రా చర్చ కొనసాగుతుంది. అది పార్లమెంట్ ఎన్నికలకు ముందు కలవడం, అది ఎక్కువగా బీఆర్ఎస్ గెలిచినటువంటి బెల్ట్ ఏరియా, అదంతా కూడా బీఆర్ఎస్ ఎక్కువగా ప్రభావితం ఉన్నటువంటి ఏరియా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కలవడంతో సర్వత్రా చర్చ కొనసాగుతుంది. ఎంపీగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆల్రెడీ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఇందాక మాట్లాడినట్టు ఇద్దరికి పార్లమెంట్ లో పరిచయం ఉంది, ఢిల్లీలో సాన్నిహిత్యంగానే ఉన్నారు. సో ఒకే సామాజిక వర్గం. ఈ సమయం కలవడం వెనకాల ఏంటి అనేటువంటి, అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కలవడం నేరం కాదు, ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరైనా కలవచ్చు. కానీ ఈ సమయంలో కలవడం పైన అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం, 100 మీటర్ల లోతులో పాతి పెడతాం అనేటువంటి స్టేట్మెంట్లు లండన్ వేదికగా చేశారు. ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒక ఉవ్వెత్తున దానికి సంబంధించి రియాక్షన్ వచ్చిన పరిస్థితి చూసాం. అది జరిగి వారం రోజులు కూడా పూర్తిగా గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 4 వెళ్ళి, పోనీ ఇండివిజువల్ గా ఒక్కొక్కరు వెళ్ళారనుకుంటే కనుక స్థానిక సమస్యల మీద వెళ్ళారు, ఒక్కొక్కరు వెళ్ళి కలిసారు అనుకోవచ్చు. కానీ ఒక్కసారిగా ఆన్ స్క్రీన్ చూస్తున్నాను, మీరు ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది మీకు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు సమాచారం ఉంచుదని చెప్పి విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అవును, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు సంచలనంగా మారింది. నరసాపూర్కి సంబంధించి సునీత లక్ష్మారెడ్డి, అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే మాణిక్రావు, వీళ్ళు 4 ఒక్కసారిగా కలవడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి. ఎస్, ఒకసారి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ మధు, ఒక్కొక్కరిగా వెళ్ళి కనుక అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తుంటే ఇంత చర్చకు దారితీసి, అంటే ఇంత చర్చకు డైవర్ట్ అవ్వకపోవును. కానీ 4 వెళ్ళి ఒక్కసారి ఒక్క టైంలో వెళ్ళి 4 ముఖ్యమంత్రిని కలవడం ఈ చర్చకు ఇంకా ఊతమిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గా చేరే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, అది నిజంగానే ఇండివిజువల్ గా పర్సనల్ గా కలిస్తే కూడా ఇంత పెద్ద చర్చ జరిగేది కాదేమో. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకేసారి ఛాలెంజ్ గా జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి, కాంగ్రెస్ కి ఆపోజిట్ గా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ హోరాహోరీ పోరు కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా నడిచినటువంటి ఎన్నికల్లో వీళ్ళు గెలిచారు. వీళ్ళు వెళ్ళి ఈ సమయంలో కలవడం వెనకాలనే దీనికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి కూడా కొన్ని డైనమిక్ పాలిటిక్స్, అంటే కొన్ని డేర్ పాలిటిక్స్, పాలిటీషియన్స్ చేసేటువంటి కొన్ని రాజకీయాలలో కేసీఆర్ గతంలో ఏ రకంగా అయితే వ్యవహరించారు, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే లైన్ లో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే డేర్ పాలిటిక్స్, కొంచెం డైనమిక్ పాలిటిక్స్, అవతల వాళ్ళని మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలాంటి కార్యక్రమం. బీఆర్ఎస్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి వాళ్ళే బొకే ఇచ్చి వాళ్ళే కలవడం, ఇది ఎలాంటి మెసేజ్ అంటే బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనాయకత్వానికి మేము తలుచుకుంటే మీ పార్టీ కాలే అవకాశం ఉందనేటువంటి చెప్పే ప్రయత్నం అనేటువంటిది కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వైరల్ అవుతా ఉన్నాయి. వీళ్ళు వచ్చిన వీడియో రిలీజ్ కావడంతో దీనిపైన చర్చలు స్టార్ట్ అవుతున్నాయి. సో రేవంత్ రెడ్డి ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు అనేటువంటిది, అంటే చెప్పకనే చెప్పబోతా ఉన్నారు అనేటువంటిది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీనిపైన రకరకాల చర్చలు జరిగే అవకాశం ఉంది. స్పష్టంగా అక్కడ పోయినటువంటి ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు, తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి, వీళ్ళు స్వయంగా వివరాలు వెల్లడిస్తే తప్ప ఏం జరిగింది అనేటువంటిది
తెలియడానికి అవకాశం లేదు. ఎందుకంటే నలుగురు వెళ్ళారు, నలుగురు భేటీ అయ్యారు. కానీ రేవంత్ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటే, ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ లో సునీత లక్ష్మారెడ్డి పేరైతే లాస్ట్ వరకు వెయిటింగ్ లో ఉన్న పరిస్థితి. మనం ఎలక్షన్స్ టైంలో చూసుకుంటే లాస్ట్ మూమెంట్ లో సునీత లక్ష్మారెడ్డి పేరు ఖరారైన పరిస్థితి అని చెప్పుకోవాలి. దాదాపుగా అటువంటి ఈక్వేషన్స్. సో అటువంటి నేపథ్యంలో ఫస్ట్ నుంచి అసంతృప్తిగా ఉన్నారని భావించవచ్చా? ఇటువంటి అవకాశం గురించే వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారని అనుకోవచ్చు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, నిజంగా ముఖ్యమంత్రి కలవడము తప్పు కాదు, నేరం కాదు. ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, స్వయం ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కలవడం తప్పు కాదు. అభివృద్ధి కోసం కలవచ్చు, మర్యాద పూర్వకంగా కూడా భేటీ కావచ్చు, గతంలో ఉన్న వారికి ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా భేటీ కావచ్చు. ఇప్పుడంతా చర్చ ఏంటి అంటే, ఈ సమయంలో హోరాహోరీ పోరు నడుస్తా ఉంది. ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు అసలు విరుద్ధమైనటువంటి ప్రకటనలు, ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. మీరు అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చారని, మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేదని, తర్వాత కేసీఆర్ పైన ఇంకా నమ్మకం ఉందని ఇలాంటి ప్రకటనలు చేస్తారు. పార్లమెంట్ స్థానాలు మావే అని ఇలాంటి ఛాలెంజ్కు ప్రతి విమర్శలకు వస్తున్నటువంటి దాంట్లో ఈ సమయంలో ఈ ఎమ్మెల్యేలు ఒక గ్రూప్ గా వెళ్ళి కలవడం వెనకాల ఆంతర్యం ఏంటి అనేటువంటి దానికి రకరకాల చర్చలకు తావిచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కలవడంతో రేవంత్ రెడ్డి ఎలాంటి మెసేజ్ ఇవ్వనున్నారు రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ కానీ, కేటీఆర్ కు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అనేటువంటిది ఈ వీడియో ఒక సందేశం ఇచ్చే అవకాశం ఉంది. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. సో కీలకమైన పోస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని ఏమైనా చేయొచ్చు. కానీ సాధారణంగా మనం ఎప్పుడైనా ఒక గ్రూప్ ఆఫ్ అపోజిషన్ కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి, గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వెళ్ళి కలుస్తున్నారంటే కనుక మీడియాకు ముందు చెప్పడమో, లేకపోతే సోషల్ మీడియా వేదికగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో, ఎస్ ఈ కారణం మీద వెళ్తున్నాం, ఈ కారణం మీద వెళ్ళి ముఖ్యమంత్రినో లేకపోతే సంబంధిత అపోజిషన్ లీడర్స్ను కలవడం జరుగుతుందంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం ఇటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం. కానీ ఈ సడన్ మూవ్ ఏంటి, ఏమని అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఎలాంటి సమాచారం లేకుండా, ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి చర్చకు తావు లేకుండా అసలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి కలుస్తున్నారు అనేటువంటి ఎవరు ఊహ కూడా చేయలేదు. ఎందుకంటే మేమే ప్రత్యామ్నాయం, ప్రధాన ప్రతిపక్షం మేము. ఇప్పుడు సరే, ప్రజలు మాకు అధికారాన్ని దూరం చేసినప్పటికీ కూడా పూర్తి విశ్వాసాన్ని ప్రజలు పూర్తిగా మమ్మల్ని అవిశ్వాసంలోకి తీసుకోలేదు. ప్రధాన 39 సీట్లు ఇచ్చారు, మేమే ఫైట్ చేయగలుగుతాం, తెలంగాణ గొంతు మేమే, తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వం మేమే అని చెప్పి ప్రయత్నంతో ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో వీళ్ళు కలవడం అనేటువంటి దానిపైనే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. నిజంగా ఎందుకు కలిశారు ఎమ్మెల్యేలు గూడెం, తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాణిక్రావు జైరాబాద్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, వీళ్ళు చెబితే తప్ప సమాచారం తెలిసేటువంటి అవకాశం లేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ఫలానా అంశం పైన వచ్చారు, ఫలానా ప్రాజెక్టు సంబంధించినటువంటిదో. ఇప్పుడు కొడంగల్కి సంబంధించినటువంటి నియోజకవర్గం కనుక చూస్తే, సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి కడ అనేటువంటి దానితో ఆయన డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. కడ HMDA లాగానే అట్లా ఒకటి ఏర్పాటు చేసి, అట్లా వీళ్ళు ఏమైనా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఏమైనా డెవలప్మెంట్ అడుగుతా ఉన్నారా అనేటువంటిది తేలాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏం జరగనుంది రానున్నటువంటి రోజుల్లో? వీళ్ళు కలిశారు, ఇంకా ఏ జిల్లాలకు సంబంధించిన వారు పార్టీ నేతలతో